హరే కృష్ణ. సత్యభామ చాలా సమయం నుంచి ద్రౌపదిని గమనిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ వింటా ఉంటదనమాట. సత్యభామను చూసి ద్రౌపది దగ్గరికెళ్ళి చేతులు పట్టుకొని వదినా బాగున్నావా అని అడుగుతుందనమాట. సత్యభామ అంటది, నేను బాగానే ఉన్నాను, కానీ నేను ఒకటి అడుగుతాను. పాండవులు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళ 5గురు, వీళ్ళందరూ ఎప్పుడు చూసినా నీకు అడుగులకు మొడుగులు ఒత్తుతుంటారు, నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారు. వీళ్ళ 5గురిని నువ్వు కొంగుకు ముడేసుకున్నావు, దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అని అడుగుతుందనమాట సత్యభామ. అప్పుడు ద్రౌపది చిరుమందహాసంతో నవ్వి ఇలా అంటది, నీకు తెలియందే ఉంది, నువ్వు కృష్ణుడినే కొంగుకు ముడేసుకున్నావు, నువ్వు అడిగావని నేను చెప్తున్నాను అని అంటదనమాట. వీళ్ళిద్దరు ఎవరు అసలు? సత్యభామేమో వైకుంఠలక్ష్మి, ద్రౌపది ఏమో సచీదేవి అనమాట. వీళ్ళిద్దరి ద్వారా వ్యాస భగవానుల వారు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారనమాట. అదేంటంటే ద్రౌపది చెప్తుంది, ఇప్పుడు నువ్వు అడిగావని నేను చెప్తున్నాను, భార్య భర్తల మధ్య ప్రేమ వాత్సల్యం ఉండాలి. ఎలాగంటే భర్త దగ్గర డబ్బు ఉందా లేదా అని చూడకూడదు. డబ్బు ఉన్నా లేకపోయినా, రాజ్యం ఉన్నా లేకపోయినా, రాజైనా రాజు కాకపోయినా కానీ, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా తన భర్తని ఎప్పుడు ప్రేమించి అనురాగంతో ఉంటే కనుక ఎవరైనా మన కొంగుకి దాసులుగానే ఉంటారు అని చెప్తుందనమాట. ఇంకా ద్రౌపది ఎప్పుడూ కూడా అరణ్యవాసానికి వచ్చిన రాజ్యం పోయినా కానీ తన భర్తల్ని ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు అసలు ఎప్పుడు అడగల. ఎప్పుడంటే ఆమె చిన్న కోరికలు అడిగింది. అడవిలో ఒక పువ్వు కనిపిస్తే ఆ పువ్వు కావాలి, ఆ పువ్వు చూడాలనిపిస్తుంది, అంతేగాని పెద్ద పెద్ద కోరికలు ఎప్పుడూ అడగలేదు ద్రౌపది. ఇలా ఉండి భర్తని ఎప్పుడు అన్కండిషనల్గా ప్రేమిస్తే మన కొంగుకి ఎప్పుడు ముడేసుకొనే ఉండొచ్చు అని ద్రౌపది చెప్తుంది సత్యభామకి. ఇదంతా చాటుగా వింటూ ఉంటాడనమాట కృష్ణుడు. అది అంతా గమనిస్తూ ఉంటాడు. ముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.